మనోడు ఒక ఉద్యోగం కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణ్ థాట్స్. ఎన్నో రోజుల నుండి ఒక వ్యక్తిని మీకు అందరికి పరిచయం చేసి ఒక ఇంటర్వ్యూ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. కానీ తన సమయం మనకి దొరకపోవడం వల్ల ఈ రోజు మీ అందరికి పరిచయం చేస్తున్నా. అతను ఎవరో కాదు, మీ అందరికి చాలా చాలా తెలిసిన వ్యక్తే. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యక్తి. అలాగే ఉద్యోగాలు సాధించడంతో పాటు మీతో రెగ్యులర్ గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అండ్ యూట్యూబ్ లో వీడియో చేసే వ్యక్తే. ఈ రోజు మీ అందరికీ పరిచయం చేస్తున్నా. మరి కొద్ది సేపట్లో మన ముందుకు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి వీడియో ఖచ్చితంగా రెగ్యులర్ గా చూసి అండ్ ఫాలో కాండి, లైక్ చేయండి. ఆ వ్యక్తిని చూశాక మీరు ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ వ్యక్తి మీకు తెలుసు కాబట్టి. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ హాయ్. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు, మన మల్లం క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ దగ్గర నియర్ బై 70K ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఏకైక మన ఛానల్. అండ్ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యక్తి ఎవరో కాదు, మన మల్లం క్రియేషనే. సో ఈ రోజు మన మల్లం క్రియేషన్ యొక్క ఇంటర్వ్యూ, ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మనోడు ఒక ఉద్యోగం కాదు సాధించింది, గ్రూప్ 4 రైల్వే డిపార్ట్మెంట్ అండ్ సివిల్ కానిస్టేబుల్, ఈ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి. సో ఇప్పుడు మనోడి ఇంట్రొడక్షన్ మొత్తం తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వెల్కమ్ వెల్కమ్ బ్రదర్. బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మీ ఇంట్రొడక్షన్, అసలు ఏ డిస్ట్రిక్ట్ మీది? మాది వచ్చేసి మహబూబాద్ డిస్ట్రిక్ట్ బ్రదర్. ఓకే బ్రదర్. సో నా పేరు మల్లం గణేష్ అలియాస్ మల్లం క్రియేషన్స్, అందరికి తెలిసే ఉంటారు ఆల్మోస్ట్. సో మాది మహబూబాద్ డిస్ట్రిక్ట్ సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం జరిగింది. నేను బ్రదర్ అంటే నాకు చిన్న డౌట్, అంటే ఇది మనసులో పెట్టుకోమాక, డైరెక్ట్ గా వీడియో ముందు అడుగుతున్నా. మీరు వీడియోస్ చేస్తున్నారు, వేల సబ్స్క్రైబర్లు, వేల ఫాలోవర్స్, వేల వ్యూస్, ఇవన్నీ చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించారు బ్రదర్ అసలు మీరు? అయితే ముందుగా దీనికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా బ్రదర్. నేను 2020లో అప్పుడు కరోనా టైము, మా ఊర్లో అంటే అందరు ఊర్లకి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఇక అంటే హైదరాబాద్ అంతకంటే ముందే నేను 2019లో హైదరాబాద్ వచ్చిన. బ్యాంక్ కోచింగ్ తీసుకున్నా ఫస్ట్. ఎక్కడ బ్రదర్? ఇక్కడ మన దిల్సుఖ్నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ లో బ్యాంక్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఒక 3-4 months లోనే కరోనా వచ్చేసింది. కరోనా వచ్చింది, ఏం చేయాలి ఏంటి అనేది కూడా అందరం ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ అప్పుడు హాస్టల్లో ఉండడం ఇట్లా ఏం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయినాం. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈ చదవాలి ఇట్లా అనే కొంచెం ఆలోచన లేకపోయి ఉండే. ఎప్పుడు ఆలోచన కలిగిందని అంటే, మా ఊర్లో వచ్చి నేను ఇట్లా నాకు బాగా యూట్యూబ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఎట్లా అంటే కొన్ని రీల్స్ సంబంధించి కానీ, లేకపోతే ఇట్లా కొన్ని వేరే వ్లాగ్స్ సంబంధించి వీడియో చేసేవాడిని. చేస్తూ ఉంటే ఇట్లా ఒక రోజు మా ఊర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందని అంటే, మేము ఒక వీడియో చేయడానికి పోయినాం. అంటే మా ఊర్లో ఏదో వ్లాగ్ చేద్దామని పోతే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అన్నారు, అరే వీడు ఎప్పుడు పోరగాళ్ళతో తిరిగేటోడు, వీనికి చదువు రాదు, ఈ పోరగాళ్ళని అంటే ఎంటేసుకొని తిరుగుతాడు, వీని అట్లా ఇట్లా అని కొంతమంది అన్నారు. అది ఇప్పటికీ గుర్తుందని చూడండి ఎంత ఏ సిచ్యువేషన్ ఉందో. అయితే ఓకేలే అనుకున్నా, అప్పుడు అయిపోయింది. ఇదేదో వీడియోలు తీసుకుంటూ తిరుగుతా ఉంటాడు అట్లా ఇట్లా అన్నారు. సరేలే పొంది తీ అనుకున్నా, అప్పటికి కట్ అయిపోయింది. దాని తర్వాత కరోనా అయిపోయింది. వన్స్ హైదరాబాద్ కి మళ్ళీ రావడం జరిగింది. మా బ్రదర్ సునీల్ కుమార్, నేను అన్నతో పాటుగానే మేము దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఉండి. సునీల్ అంటే మీ ఫ్రెండ్? మీ బ్రదర్? మా బ్రదర్, మా ఊరే మా బ్రదర్. సో ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈజీ ట్రిక్స్ బై సునీల్ అని. అయితే ఆయన దగ్గరికి వచ్చేసి వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లయినా అట్లా ఏదన్నా గానీ ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, అది ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి. అయితే ఎప్పటి నుంచో చిన్న ఒకటి ఉండే, బట్ అది ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలో మనకు తెలియదు అనేది. ఈ విధంగా నా జర్నీ అనేది ప్రభుత్వ ఉద్యోగం వైపు అనేది స్టార్ట్ అయింది బ్రదర్. ఎక్కడో చిన్న వీడియో తీస్తున్నప్పుడు ఒక చిన్న నెగిటివ్ మైండ్ లో ఎవరైతే డిస్కస్ చేశారో ఆ నెగిటివ్ మైండ్ వాళ్ళందరికీ పోగొట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కంగ్రాచులేషన్స్ బ్రో. బ్రదర్. ఇంకొకటి బ్రదర్, చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు కాబట్టి అసలు ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎక్కడ ప్రిపేర్ అయ్యాడు, ప్రిపేర్ అయిన క్వాలిటీస్ ఏంటి, అసలు ఏ బుక్స్ చదివాడు అని చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ ఒక్క ఇంటర్వ్యూలో మనం అన్ని క్వశ్చన్స్ చెప్పలేం, కానీ ఒక 50% వాళ్ళ క్లియర్ డౌట్స్ క్లారిఫై ఉంటే మాత్రం బాగుంటుందని నా ఒపీనియన్ బ్రదర్. మీరు కూడా అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఒక్క 1 minute లో వీడియో అయిపోయేటట్టు ఎలా ప్రిపేర్ అయ్యి చెప్పండి. అయితే ఒకటి, ఎలా ప్రిపేర్ అయ్యేదానికంటే ముందు ఫస్ట్ ఎప్పుడైతే నాకు ఆ ఉద్యోగం కొట్టాలని ఎప్పుడైతే ఆలోచన కలిగిన వెంటనే నేనేం చేసిన, అప్పటికి 2019లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోవడం జరిగింది. అప్పుడు రైల్వేస్ లో పడ్డాయి. అసలు నేను పడ్డాయని నాకు తెలియదు, ఏదో పోయి నెట్ సెంటర్ పోయినా అప్లై చేసిన. ఏది రైల్వే గ్రూప్ డి కి సంబంధించి పోయినా, అసలు ఆయన ఏం పెట్టినా కూడా తెలియదు, ఎప్పుడు జాబ్ వచ్చినా కూడా తెలియదు. అది అంటే అప్పుడు ఎవరన్నా చెప్పారంటే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో లేదు, ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక పేపర్ కటింగ్ అట్లా చూసి, అప్పుడు ఇంత లేదుగా బ్రదర్ యూట్యూబ్ లో, అది ఏం తెలియదు. పేపర్ కటింగ్ లో చూసి రైల్వేస్ లో పడ్డాయట జాబ్ లో అప్లై చేద్దాం అంటే పోయినా, వాళ్ళకి 500-1000 రూపాయలు ఇచ్చి అప్లై చేసినా వచ్చినాం. అయితే అది ఎప్పుడు, అందుకే ఎప్పుడైనా కూడా మనం బ్యాకప్ లో ఎంత ఎప్పుడు వర్క్ చేసినా అది ఫ్యూచర్ ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది. అయితే అదే దాని గురించే అమ్మ అప్పుడు అప్లై చేసిన కదా, దానికి ఒకసారి దానికి చదువుదాం. ఇక మనకి ఇదే మొదటి అడుగు. 2019లో చేసింది. 2021 వచ్చినాక ఏం చదవాలి, ఏం స్టార్ట్ చేయాలంటే అప్పుడు స్టార్ట్ చేసిన. అప్పుడు రైల్వేస్ చదివిన. ఫస్ట్ రైల్వేస్ చదివేటప్పుడు పెద్ద పుస్తకాలు కూడా ఏం చదవలేదు బ్రదర్. ఎందుకంటే కోచింగ్ కూడా బ్యాంక్ కోచింగ్ ఏదైతే తీసుకున్నానో, బ్యాంక్ సైడ్ వెళ్దాం అనుకున్నా,
బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. ఆ అప్పుడు అర్థమెటిక్ గానీ రీజనింగ్ గానీ దానికి సంబంధించిందే కొంచెం ఉండే నాలెడ్జ్ ఉండే, బ్యాంక్ వచ్చి తీసుకున్నాం. తర్వాత ఎప్పుడైతే మనకు రైల్వేస్ కి ఎక్కువ జిఎస్ కూడా కావాలి, జిఎస్ చదవాలి. సో ఎట్లా చదవాలి ఏందనేది కూడా ఇక అప్పుడు కొన్ని బుక్స్ మనకు నేను బేసిక్ బుక్స్ చదివిన బ్రదర్, పెద్ద పెద్ద పుస్తకాలు ఏం చదవాలి. తర్వాత కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నాను అనుకున్నాయి. బేసిక్ అయితే హైటెక్ విజయరహస్యం లాంటి బుక్స్, మొదటి ప్రయత్నం ఇది హైటెక్ విజయరహస్యం లాంటి బుక్స్, అర్థమెటిక్ రీజనింగ్, ఈ మూడు పుస్తకాలు అంటే అర్థమెటిక్ రీజనింగ్ నా నోట్స్ ప్రిపేర్ అయ్యేది. నేను కోచింగ్ ఏదైతే తీసుకున్నాను అదే. నెక్స్ట్ ఈ హైటెక్ బుక్ కొన్ని కరెంట్ అఫైర్స్ అట్లా చూసి ఫస్ట్ రైల్వే జాబ్ కి మొట్టమొదటి అటెంప్ట్ తోనే రైల్వే జాబ్ కొట్టడం జరిగింది. మీరందరూ వినండి, ఇది కేవలం మొదటి ప్రయత్నంలోనే 2019 గ్రూప్ డి హైటెక్ విజయరాసం. మనోడు చెప్పే 2024 గురించి కాదు, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందరూ. బ్రదర్ ఈ గ్రూప్ డి సాధించారు. గ్రూప్ డికి వెళ్ళారా? గ్రూప్ డికి వెళ్ళాను. అంటే పీఈటీ ఉంటది, మళ్ళీ 1 km కొట్టాలి. దానికి ఒక పెద్ద కథ ఉంటది, రన్నింగ్ కొట్టాలి, మళ్ళీ వెయిట్ క్యారేజ్ ఉంటుంది, 35 kgs ఉంటది, వెయిట్ క్యారీ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పీఈటీ కూడా అయిపోయింది. ఫైనల్ రిజల్ట్స్ లో ఫస్ట్ డివిస్ అని ఉంటాయి. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇట్లా ఉంటా ఉంటాయి. అయితే ఏమైందంటే నాకు 58.3 సంథింగ్ ఎంత వచ్చింది. ఎంత బ్రదర్? అవుట్ ఆఫ్ 100. ఓపెన్ కటాఫ్ వచ్చేసి 60 ఉంది. నాకు 58.3 వచ్చింది. మా ఓబీసీ కటాఫ్ వచ్చేసి 59 పాయింట్ సంథింగ్ ఎంత ఉంది. అంటే 1 మార్క్ తోని ఫస్ట్ డివిస్ అనేది దాంట్లో బ్యాక్ అయినాం. తర్వాత సెకండ్ డివి అయిపోయింది. థర్డ్ డివిలో మళ్ళీ నాకు ఫైనల్ సెలెక్షన్ జాబ్ వచ్చింది. అట్లా అన్నట్టు. అంటే నెక్స్ట్ అంటే 2019లో హైటెక్ విజయరాసం మొదటి ప్రయత్నంలో నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఎవరైతే నిన్న ఇంత ముందు వీడియో తీసేటప్పుడు ఎవరైతే కొంతమంది నిన్ను తిట్టుకున్నారు కదా, అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ ఇక అసలు పోతే అరే కొట్టిన వారి జాబు ఇట్లనే ఊర్లలో అంతే జాబు కొడతలేరా వాడు చిన్నప్పటి నుంచి బాగా ఇట్లా అనుకునేది అన్నట్టు. ఊర్లలో అంతే ఉంటది. ఎప్పుడైతే మనం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామో మన మొత్తం మారిపోతుంది, మన లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. ఇంతకుముందు ఎవరైతే మనల్ని అరే ఊరి అన్న వాళ్ళు అందరూ కూడా అన్న కుర్చీ చేయటం, పిలిచి కుర్చీ చేయటం, డ్రింక్స్ పోపిటి ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నిన్ను చూసి కాదు, నీ ప్రభుత్వ ఉద్యోగాన్ని చూసి. సో మీరు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా కొట్టండి, కొడతారని కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్, సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారు. మళ్ళా అయిపోయిన తర్వాత మళ్ళా ప్రిపేర్ అయ్యారు. మళ్ళా సివిల్ కానిస్టేబుల్ మైబాద్ లో సివిల్ కానిస్టేబుల్ అంటే చాలా టఫ్ కాంపిటీషన్. అది ఖమ్మం, నల్గొండ, మైబాద్ అంటే చాలా టఫ్ ఉంటది. టీఎస్ఎస్పీఆర్ అంటే కొద్దిగా ఈవెంట్స్ బాగా చేస్తారు. మళ్ళీ మీరు కొట్టిన జాబ్ సివిల్ కానిస్టేబుల్ తో మళ్ళీ వీడియో చేసుకుంటూ కూడా సివిల్ కానిస్టేబుల్ ఎలా కొట్టారు అది కూడా చాలా మంది డౌట్. ఇంకొకటి బ్రదర్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే అది మీ క్వాలిఫికేషన్ ఏంటి బ్రదర్? నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ. ఓకే. ఎక్కడ బ్రదర్? అయితే ఎంబీఏ హైదరాబాద్ లోనే చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎంబీఏ నేను డిస్టెన్స్ లో చేస్తున్నానో అదే టైంలో నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది, బ్యాంక్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. సో ఎంబీఏ చేస్తూనే నా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. సో అట్లా ఎప్పుడైతే రైల్వేకి సంబంధించి ఇక జాబ్ వస్తే 100% ఫిక్స్ అయినా. ఇంకా దీనికంటే ముందు ఇంకొక జాబ్ రాసిన నేను హైదరాబాద్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో రాసిన. 100 కి అవుట్ ఆఫ్ 100 కి నెగిటివ్ లో 86 రావడం జరిగింది. జాబ్ వస్తుందని దానికంటే ముందే ఫిక్స్ అయినా. రైల్వే కంటే ముందు అది వస్తుంది అనుకున్నా. బట్ ఒకటో రెండో పోస్టులు ఉన్నాయి మొత్తం ఓవరాల్ ఇండియాలో. బ్యాడ్ లక్ అది రాలేదు. దాని తర్వాత రైల్వే వస్తాను వెయిట్ చేసిన. ఇంకా ఇదే గ్యాప్ లా ఎప్పుడైతే ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీద బాగా పట్టొచ్చిందో, నేను చదవండి ఏంటిది తెలంగాణ పోలీసు సంబంధించి ఎస్ఐ గానీ కానిస్టేబుల్ గానీ. అయితే ఎస్ఐ కొట్టాలని నాకు బాగా ఉండే. నేను ఫస్ట్ ఎస్ఐ కి బాగా ప్రిపేర్ అయ్యేది. సో అర్థమెటిక్ గానీ రీజనింగ్ గానీ బాగా చేసేది. అయితే మరి తెలంగాణ సంబంధించి చదవాలి. ఎప్పుడైతే నీ సెంట్రల్ లో మొత్తం డిఫరెంట్, ఆ జనరల్ అవేర్నెస్, పాలిటీ, హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఎకానమీ ఇవన్నీ చదవాలి. తెలంగాణ అంశాలు ఎక్కువ చదవాలి. అది ఎట్లా ఏంది అని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ తెలంగాణ సంబంధించి నేను ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదు. సూపర్ బ్రదర్. తెలంగాణకు సంబంధించి మళ్ళా క్లాస్ వెళ్ళి ఇట్లా ఏం తీసుకోలేదు. మరి ఎలా జస్ట్ మన ఇప్పుడు తెలంగాణ ఏవైతే పిఎన్ఆర్ బుక్ ఉందో తెలంగాణ మూవ్మెంట్ గానీ హిస్టరీకి సంబంధించి గానీ, నెక్స్ట్ వినూత్న చార్ట్స్ వచ్చినాయి, అన్ని ఇట్లా చూసినాం. ఇంకొకటి చెప్తా చూడండి, తెలంగాణ పోలీసు ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ లో నేను తెలంగాణ మూవ్మెంట్ హిస్టరీ చదవకుండా క్వాలిఫై అయినా. అసలు నేను మామూలు విషయం ఆ బుక్ తెలియదు నాకు. దాని తర్వాత నేను అది చదవడం జరిగింది. సో ఆ విధంగా ఇక పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అవుదాం. ఎట్లాగా అయిపోయింది కదా, రైల్వే రాష్ట్రం అయిపోయింది కంప్లీట్ గా, పోలీసు ఉద్యోగాలు పడ్డాయి, ఇందులో ఎస్ఐ కొట్టాలి ఎట్లనైనా చేసి అని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత దీనికి ప్రిపరేషన్ లో ఇట్లనే ప్రిలిమ్స్ రాసినాం. ప్రిలిమ్స్ లా మన కానిస్టేబుల్ కి అయితే అవుట్ ఆఫ్ 200 కదా, 1/5 నెగిటివ్ ఉంది. సో 112 వచ్చినాయి నాకు నెగిటివ్ లో. నెగిటివ్ పోయిన తర్వాత 112 మార్క్స్ 112 ఏది వితౌట్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు అర్థమైంది. అప్పుడు కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. అరే నేను ఏం ఈ తెలంగాణ సంబంధించి చదవక ముందుకే ఇన్ని మార్కులు వస్తే ఇవి చదివితే ఇంకెంత వస్తాయి ఆ ఫీలింగ్ లో ఉండే. ఓకే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం అనే ఒక నమ్మకం అప్పుడు కలిగింది అన్నట్టు. ఓకే, అంటే మెయిన్స్ కి సేమ్ అదే విధంగా మెయిన్స్ కి కంటిన్యూ చేశారు. మెయిన్స్ కి సేమ్ ఆల్మోస్ట్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయిందో ఇక మళ్ళీ తెలంగాణ సైడ్ వచ్చినాం. తెలంగాణ సైడ్ బాగా చదవాలి కదా, హిస్టరీ గానీ మూవ్మెంట్ గానీ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈడ బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఇంకెక్కువ స్కోర్ చేయొచ్చు అన్నట్టుగా. సో ఆ విధంగా నేను ఎస్ఐ లో 234 మార్క్స్ వచ్చినాయి నాకు. ఓకే, 234
ఒక 10 మార్కుల్లో జాబ్ మిస్ అయినట్టు 15 మార్క్స్ లో జాబ్ మిస్ అయింది. ఓకే అది ఫస్ట్ అటెంప్ట్ గా అని అప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఓకే నాకు ఏడాది నేను స్ట్రాంగ్ అనుకున్నానో అదే మైనస్ అయింది నాకు. నాకు అదే జిఎస్ లో నేను రాలేదు అనుకున్న కాడ 134 రావడం జరిగింది. జిఎస్ లో 134 అవుట్ ఆఫ్ 200. అవుట్ ఆఫ్ 200. ఓకే అదే దీనికి సంబంధించి 100 వచ్చినాయి. నేను ఎక్కడైతే బలంగా ఉన్నానో బలంగా ఉన్నా అనుకున్నానో అక్కడ బలహీనంగా అక్కడే బలహీనంగా అయిపోయినా. సో కాబట్టి కొన్ని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నా కొన్ని తర్వాత ఓకే అది నాకు గ్రూప్ 4 లో మళ్ళీ నేను టాప్ లోకి వెళ్ళిపోయినా. ఓకే అదే బ్రదర్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మల్లం క్రియేషన్ కి గ్రూప్ 4 వచ్చింది అంటాడు, కానిస్టేబుల్ వచ్చిందంటాడు, లేకపోతే గ్రూప్ డి వచ్చిన నిజమేనా బ్రదర్ నిజమేనా అని అడుగుతున్నారు. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. అసలు నిజమా కాదా ఈ రోజు అందరి ముందే ఇంటర్వ్యూలో డైరెక్ట్ తీసుకొని వచ్చి చేపిద్దామని ఈ రోజు మీ ముందుకు వచ్చా బ్రదర్. ఈ గ్రూప్ 4 జాబ్ కూడా వచ్చిందని తెలిసింది బ్రదర్. గ్రూప్ 4 లో ఎన్ని మార్క్స్ వచ్చాయి బ్రదర్? గ్రూప్ 4 లో 184 వచ్చినాయి బ్రదర్. 184. ఇందులో మ్యాథమెటిక్స్ సంబంధించి అవుట్ ఆఫ్ 300 184 వచ్చినాయి. మా డిస్ట్రిక్ట్ లో 25th ర్యాంక్ నాది. ఓవరాల్ గా 1342 ర్యాంక్ స్టేట్ లో. ఓకే ఓకే బ్రదర్. అంటే స్టేట్ మొత్తం మీద డిస్ట్రిక్ట్ లో మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ లో 25th ర్యాంక్. సూపర్ బ్రదర్. అది ఇప్పుడు నేను అనుకున్నా కదా బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మందికి ఒక్క ఉద్యోగం కొట్టడం సాధ్యం కావడం లేదు. అలాంటిది మీరు 3 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టి అందరికి విచిత్రంగా అసలు మొత్తం తెలంగాణ ఓవరాల్ షాక్ ఎలా చేశారు? దానికి ఏమైనా ఒక చిన్న ట్రిక్ ఏమైనా ఉందంటారా? చాలా మంది అడిగే క్వశ్చన్. అన్న ఒక్క ఉద్యోగం కూడా రావట్లేదు, అన్ననేమో 3-4 ప్రభుత్వ ఉద్యోగాలు కొడుతున్నాడు, అసలు దానికి ఏమైనా ట్రిక్ ఏమైనా ఉందా? అయితే ట్రిక్ అంటే బ్రదర్ ఒకటి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఎవరికైనా టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలైనా కొట్టొచ్చండి. మీరు ఒకటనే కాదు ఎన్ని ఉద్యోగాలైనా కొట్టొచ్చు. ఎందుకంటే వన్స్ మీ దగ్గర కన్సిస్టెన్సీ అనేది ఉన్నప్పుడు మీకు 1 సంవత్సరాలు రాకపోవచ్చు, 2 సంవత్సరాలు రాకపోవచ్చు, అట్లా వరుసగా కూర్చుంటే మీరు ఏదో అది మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు 1 కాదు 2 కాదు 5-6 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి. రోజుకి ఎన్ని గంటల వరకు చదువుకుంటారు? ఎన్ని గంటలు అంటే పర్టికులర్ నేను అన్ని ఏం చదవకపోయేది 5 గంటలు 6 గంటలు ఇట్లా ఏం లేదు. కానీ ఎగ్జామ్ ముందు ఎస్పెషల్లీ ఎగ్జామ్ ఇప్పుడు ఈవెన్ కానిస్టేబుల్ గానీ గ్రూప్ 4 గానీ రైల్వే గానీ ఏదైనా ఎగ్జామ్ ఉంది అని అంటే 1 to 2 months అసలు ఇక చేరుకి మనం అనుకుంటారు కాయలు కాల్చి అంటారు ఆ లెవెల్లో చదివేది అన్నట్టు. ఎందుకంటే బిఫోర్ అట్లా చదవడం వల్ల రిపీట్ చేయడం వల్ల మనకి ఎగ్జామ్ లో పోతే ఆ భయం అనేది పోయేది. ఓకే మనం మొత్తం చదువుకొని వచ్చినాం, మనకి ఏం టెన్షన్ లేదు అనే ఫీలింగ్ కలిగేది అన్నట్టు. చాలా మంది చదువుతున్నారు బ్రదర్, కానీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోతున్నారు. వాళ్ళకి వైఫల్యానికి గల రీజన్ ఏంటంటే బ్రదర్? అయితే చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే మేము బుక్స్ తీస్తున్నాము, చదువుతున్నాము, ఇట్లా పెట్టి చూస్తా ఉన్నాము, ఓకే ఇంత పెద్ద బుక్ చదివిన కదా నాకు మొత్తం వచ్చేసింది అనే ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. కొంతమందికి మీరు అన్నట్టు వాస్తవానికి ఆ ప్రాబ్లం ఉంటది. ఎగ్జామ్ లో ఆ భయము, ఆ అప్లై దాన్ని మనం ఎంత చదివినో దాన్ని అక్కడ ఓరియంటేషన్ చేయలేకపోవడం, ఇలాంటివి ఉండడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ భయం. మనకి ఏదైతే అసలు ఏమైతుంది ఈ ఆగంలో సగం పోతుంది. ఇది ఒక బాధ ఉంటుంది చాలా వరకు. కాబట్టి ఫ్రీగా ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఫ్రీగా రాయాలి ఎగ్జామ్ అనేది. ఓకే మనకు వచ్చినా రాకున్నా ఒక విధంగా ఉందాము అనేది ఈ లెవెల్ పోవాలి. కానీ 100% ఇది ఎగ్జామ్ రాకపోతే నేను ఇంకా మళ్ళీ చదవలేను, నేను రాయలేను అంటే కష్టం అన్నట్టు. అట్లా ఇది బాగా ఆలోచించాలి. ఎందుకంటే మనోడు చూశారు కదా, ఎక్కడో ప్రస్తావన స్టార్ట్ అయింది, ఎక్కడో వీడియో తీసుకుంటున్నాడు, ఊర్లో జనాలు తిట్టుకుంటూ అక్కడ మొదలైన ప్రస్తావన ఈ రోజు యూట్యూబ్ లో 70K సబ్స్క్రైబర్స్, ఇన్స్టాలో 150K 150,000 మంది, టెలిగ్రామ్ లో ఒక 30,000 మందిని వీళ్ళందరినీ సొంతం చేసుకున్నాం బ్రదర్. నిజంగా మనం ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది కాదు, మనం ఎంత మందికి హెల్ప్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ బ్రదర్. ఈ జనరేషన్ లో కావాల్సింది అది ఒకటే. అలాంటిది నీ దగ్గర చాలా ఉంది. 3 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించావంటే మామూలు విషయం కాదు బ్రదర్. ఇంకొకటి ఏంటంటే బ్రదర్, అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, అంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు కూడా, అన్న అంతగానో చదువుతున్నాడు కదా, అంటే అన్ని ఎగ్జామ్స్ ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసావు, అసలు ఎక్కడ ఎగ్జామ్స్ రాసి ఉండేవు, అంటే ఏమన్నా ఎగ్జామ్స్ రాసావా, రాయకుండా డైరెక్ట్ అటెంప్ట్ చేసావా అని అడుగుతున్నారు. దాని గురించి ఒక విషయం ముందుగా 2019 ఏదైతే బ్యాంక్ కోచింగ్ తీసుకున్నానో అదే ఫస్ట్ నాది. అక్కడ బ్యాంక్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాసిన, RRBs అని ఉంటుంది రైల్వే మన బ్యాంకింగ్ లో. ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన అప్పుడు మనం తీసుకున్న ప్రిపరేషన్ కి దానికి అంటే వెంటనే ఏది కోచింగ్ నడుస్తుంటేనే పోయి ఎగ్జామ్ రాసి వచ్చిన. అప్పటికే నాకు బాగా ఇట్లా అయిపోయింది, అమ్మంటే పర్లేదు ఇది కాకపోతే ఇంకొకటి వేరే దానికైనా వెళ్ళిపోదాం అన్నట్టుగా. తెలంగాణలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రైల్వేస్ లో ఎస్పెషల్లీ రైల్వేస్ అంటే చాలా అప్పుడు ఆ ఉన్న డిమాండ్ లో అప్పుడు బాగుండే రైల్వే అని బాగుండే. దీనికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్ గా నేను పర్టికులర్ ఇది ఓన్లీ రైల్వే అంటే రైల్వే కోసమే కాదు, ప్రతి సెంట్రల్ లో పడే ప్రతి ఎగ్జామ్ రాసేది నేను. 1 పోస్ట్ 2 పోస్టులు ఇట్లా. మా బ్రదర్ సునీల్ కుమార్ ఉండేది, ఆయనతో పాటు నేను కూడా డిఫరెంట్ తెలంగాణ ఒకటే కాకుండా నేను తమిళనాడుకి వెళ్ళినా, ముంబైకి వెళ్ళినాము. సో అక్కడ డిఫరెంట్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆర్గనైజేషన్ సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అలా 3-4 పోస్టులు 1 పోస్ట్ పడ్డ రోజు కూడా పోయి రాసి వచ్చిన రోజులు ఉన్నాయి. బెంగళూరు పోయి అక్కడ 4 పోస్టులు ఉన్నాయి, బెంగళూరు పోయి దాంట్లో రాసి వచ్చినాం. సో అట్లా అంటే నాకు అప్పుడు అట్లా రాయడం వల్ల ఏమనిపించింది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది. నేను దేశంలో 3-4 పోస్టులు ఉన్న దానికి రాస్తానా, అలాంటిది కొన్ని 100 పోస్టులు ఉన్న దానికి నేను ఎందుకు గెట్టింగ్ కాలేను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది అప్పుడు పెరిగింది బ్రదర్. నిజంగా ఇది మాత్రం రియల్లీ ఒప్పుకోవాలి. సో నేను అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఇన్ని ఎగ్జామ్స్ రాయడానికి కారణం ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ పెరగాలి. గవర్నమెంట్ ఉద్యోగాలలో కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాయాలి. అది ఎక్కడ రాసావో తర్వాత విషయం, ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే బ్రదర్ ఇప్పుడు
మాక్ టెస్ట్ ఎక్కడ రాసినావా అంటే వేరే ఇన్స్టిట్యూట్లలో ఎగ్జామ్స్ అంటే ఎస్ఏ కానిస్టేబుల్ రాస్తున్నప్పుడు ఎక్కడైనా ఎగ్జామ్స్ రాస్తుండేనా ఎగ్జామ్స్ రాస్తే ఏమైనా యూజ్ ఉందా చాలా మంది అదే ఎగ్జామ్స్ రాయరు చాలా మంది ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ అటెంప్ట్ చేస్తా అన్న నాకు నేను ఇంత బుక్ చదివా సీనియర్ సార్ బుక్ 800 పేజీలు నేను చదివేసా నాకు అంతా వస్తుందని ఎగ్జామ్ లో పోతున్నారు బోర్ల పక్క పడుతున్నారు ఎందుకన్నా నువ్వు ఎందుకని ఎగ్జామ్ లో పెట్టలేదంటే వాళ్ళకి ఏం గుర్తులేదు అంటున్నారు దీనికి ఏమన్నా మాక్ టెస్ట్ ఏమన్నా రాయమంటారా వీళ్ళకి వచ్చే జనరేషన్ ఎవరైతే ఉన్నారో అయితే మాక్ టెస్ట్ల గురించి బ్రదర్ ముఖ్యంగా నేను ఒక 100 రాసిన బ్రదర్ మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ నేను కానిస్టేబుల్ కు గ్రూప్ 4 సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ లా 100+ రాసిన 100+ మాక్ టెస్ట్ అంటే ఒక మాక్ టెస్ట్ కి 3 hours చేసుకోండి యావరేజ్ గా 300 hours మాక్ టెస్ట్ లకే కేటాయించాను సో కాబట్టి మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్ లా ఎందుకంటే నువ్వు ఒక క్వశ్చన్ చేస్తా ఉంటావు అది ఎంత సేపట్లో చేయగలుగుతున్నావు ఆ పేపర్ అనేది ఎంత సేపట్లో చేయగలుగుతున్నావు నీకు మార్క్ టెస్ట్ తో వచ్చేది ఏంది టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది ఆ పేపర్ ఎంత సేపట్లో చేయగలుగుతున్నావు ఇంకెంత టైం మిగులుతున్నది ఇవన్నీ కూడా నీకు ఎగ్జామ్ లో మీకు యూజ్ అవుతాయి బబ్లింగ్ కూడా ఎంత టైం లో చేస్తున్నాం ఇవన్నీ దాంట్లో యూజ్ అవుతాయి అన్నట్టు అందుకోసం ముఖ్యంగా ఇప్పుడు మల్లం క్రియేషన్స్ కూడా మీరు ఆల్రెడీ మల్లం క్రియేషన్స్ లో కంప్లీట్ గా ఇప్పుడు తెలంగాణ పోలీస్ సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ కంటెంట్ తో ఫుల్ కోర్స్ తీసుకొచ్చాం బ్రదర్ అంటే బ్రదర్ మల్లం క్రియేషన్ గురించి ఒకసారి ఒక 1 minute లో దాని యాప్ గురించి ఒకసారి క్లియర్ గా చెప్పండి బ్రదర్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉండాలి సో మన మల్లం క్రియేషన్స్ ముఖ్యంగా బ్రదర్ నాకు ఒకటే నేను ఇన్ని రోజుల నుంచి కూడా అంటే నేను చదువుకుంటా కూడా వీడియో చేయడం గానీ ఇన్ఫర్మేషన్ అందించడం గానీ చాలా మంది చూసే ఉంటారు అందులో ముఖ్యంగా నిరుపేద ప్రతిభావంతులైన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మన తరపున ఏదో ఒకటి అందించాలి మన తరపున కొంచెం తక్కువ ప్రైస్ లోనే ఎక్కువ కాదు ఏదో ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్ అంటే అది వేరే విషయం బట్ నేను కూడా ఇన్ని రోజులు చూసే ఉన్నా కదా అవన్నీ చూసి మనం అక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చినాం సో మల్లం క్రియేషన్స్ యాప్ లో ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది అది తెలంగాణకు సంబంధించి అంశాలు గానీ ఇండియన్ అంశాలు గానీ అర్థమెటిక్ గానీ రీజనింగ్ గానీ దాదాపుగా 500-600 వీడియోస్ తోనే ఉన్నాయి 16 years ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా దాంతో పాటు ఇంకొకటి బ్రదర్ మనకు టాపిక్ టెస్ట్ కూడా తీసుకొచ్చిన మళ్ళీ సో ప్రతి టాపిక్ సంబంధించి టాపిక్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అన్ని కూడా అందులో కంప్లీట్ గా ఇచ్చేస్తున్నాం అన్నట్టు సో ఇది రీసెంట్ గా లాంచ్ చేసినాం ఇంకోటి బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ద్వారానే మేము ఇది లాంచ్ చేస్తున్నాము చాలా చాలా థ్యాంక్ యూ కళ్యాణ్ థాట్స్ అంటే నేను 2-3 కాడికి పోయినా బ్రదర్ ఈవెంట్స్ పోయినా కానిస్టేబుల్ ఈవెంట్స్ పోయినా నెక్స్ట్ ఎగ్జామ్ పోయినా మొన్న ట్రైనింగ్ పోయినా ఇవన్నీ అయిపోయినాయి కదా సో అక్కడ చాలా వరకు నీకు గమనించింది ఏంటంటే మీకు కళ్యాణ్ థాట్స్ తెలుసా బ్రదర్ ఇట్లా అడిగారు చాలా మంది కళ్యాణ్ థాట్స్ తెలుసా ఇట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాడు జెన్యున్ ఉంటది సో ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ కానిస్టేబుల్ గానీ ఎస్ఐ పోలీస్ ఉద్యోగాల యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మేమందరం కూడా అప్పుడు చాలా ఇస్తుండే సో ఇప్పటికి కూడా ఇస్తుండు ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతుంది సో ఇది ఖచ్చితంగా థ్యాంక్ యూ బ్రదర్ ఇంకొకటి బ్రదర్ మీ మమ్మీ నాన్న చాలా చాలా అంటే ఇన్స్టాలో వీడియోస్ చూస్తున్నావు అంటే నేను కూడా నీ ఒక అన్ని వీడియోస్ చూస్తున్నా అసలు మీ అమ్మ నాన్న చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నేను ఎందుకు మా అమ్మ నాన్న అంత సంతోష పెట్టడం లేదు అనేది నాకు చాలా బాధ అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మీ మమ్మీ నాన్న ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించావు అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి బ్రదర్ సో వాళ్ళ రియాక్షన్ అయితే అసలు చెప్పలేము బ్రదర్ ఊర్లో వాళ్ళ రియాక్షన్ కూడా ఊర్లో చెప్తా అంటే మెయిన్ గా మా అమ్మ నాన్న రియాక్షన్ ఎస్పెషల్లీ మా నాన్నదైతే అసలు అల్టిమేట్ బ్రదర్ చెప్పలేము ఇక ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ చాలా నిరుపేద కుటుంబం నుంచి ఆయన తీసుకొచ్చి ఈ స్టేజ్ లో మమ్మల్ని ఉంచిండు సో ఈ స్టేజ్ లో ఉంచడానికి ముఖ్య కారణం కూడా మా ఫాదర్ అన్నట్టు ఎందుకంటే ఆయన కష్టపడి చేసి మమ్మల్ని ఆయనతో పాటుగా పని చేపించకుండా చదవండి మీరు ఎదగండి అనే ఉద్దేశంలో చేపించి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిండు అది తీసుకురావడంలో కూడా ముఖ్య పాత్ర ఉన్నదంటే మా డాడీకి నేను ఇస్తా ఆయన నీ జాబ్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పిన రోజు అసలు ఇక ఆయన హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉన్నది అసలు అంతో పాటు ఆ ఊర్లలో కూడా చాలా మంది పొద్దుగాల తెల్లారు నైట్ ఫోన్ చేసిన నేను ఒక రోజు మన కానిస్టేబుల్ సంబంధించి వచ్చిన రిజల్ట్ వచ్చిన రోజు జాబ్ వచ్చింది అన్న ఇట్లా సివిల్ కానిస్టేబుల్ వచ్చిందంటే తెల్లారి అందరూ అంటే ఉంటారు కదా ఊర్లో ఇప్పుడు కచ్చిరి ఏమంటారు కదా ఊర్లో ఆడికి పోతే మీ వానికి పోలీస్ ఉద్యోగం వచ్చిందంటే అట్లెట్ అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిండు సో ఇదంతా క్రెడిట్ కూడా మా నాన్నకే క్రెడిట్ ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు ఏ విధంగా పెంచి ఈ స్థాయికి తీసుకురావడం కారణం వాళ్ళే కానీ నిజంగా మీ డాడీ మాత్రం వీడియోస్ చూస్తూ ఉంటాం బ్రదర్ మీ డాడీ ముఖంలో చిరునవ్వు అంతా ఇంత ఉండదు బ్రదర్ రెగ్యులర్ నీ వీడియోస్ చూస్తూనే ఉంటా కానీ మీ నాన్న మాత్రం చాలా హ్యాపీ బ్రదర్ ఈ వీడియో ముఖంగా మీ నాన్నగారికి కూడా చెప్తున్నా అంకుల్ మీరు నిజంగా ఒక మంచి కొడుకుని అన్నారు అప్పుడు ఈ రోజు నా ముందే ఉన్నాడు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఈ రోజు జనాలకి కావాలి ఒక మల్లం క్రియేషన్ యాప్ ద్వారా కూడా నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ అమౌంట్ తో మనోడు వాళ్ళందరికీ వీడియోస్ పంపించడం జరుగుతుంది ఇంకొకటి చాలా మంది ద్వారా అందరికి రైల్వే అనగానే గుర్తొచ్చే యూట్యూబ్ ఛానల్ పేరు మల్లం క్రియేషన్ అందరికి చాలా మంది నేను కూడా చూస్తా ఎప్పుడన్నా రైల్వే రాగానే అరే మల్లం క్రియేషన్ సెర్చ్ చేద్దామని మల్లం క్రియేషన్ సెర్చ్ చేసి చూస్తా చూడగానే అంటే అక్కడ పీడిఎఫ్ అంటే మనకి ఏదైతే నోటిఫికేషన్ రాకముందే ఒక 1 hour ముందే మీ వీడియో ఉంటుంది కదా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరిని ఇలానే మోటివేట్ చేస్తూ ఇంకా అందరికి ఈసారి
ఏదైతే 2025లో నోటిఫికేషన్ రాబోతుంది అవును. వారందరి కోసం కూడా ఏదైనా ఒక చిన్న విషయం ఏమైనా చెప్పండి వాళ్ళకి కూడా. 2025 సంబంధించి పోలీస్ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు బ్రదర్, 10,000కు పైగా కానిస్టేబుల్స్, దాదాపుగా 500 నుంచి 800 మధ్యలో ఎస్ఐలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు ఎన్ని రోజులు చదివినాము ఏం చేసినాము అనేది ఇవంతా పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకనంటే మనం చూస్తూనే ఉంటాం, ఇవాళ పోతే రేపు పోతే ఎల్లుండి పోతే ఎల్లుండి చదువుతా ఆవులు చదువుతా ఇట్లా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఎన్ని రోజులైనా ఆఖరి నోటిఫికేషన్ వస్తుంది, టైం అయిపోతుంది, మళ్ళీ కూడా అదే విధంగా మిగిలి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడతాయి. పోయినసారి చూసుకోండి, చాలా వరకు .5లలో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది రన్నింగ్ లో అంటారా అంటే ఏదో విధంగా అయితే పోయినట్టు ఉంటారు. కొంతమంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, 126.5 మార్కులు వచ్చినాయి బ్రదర్. మా మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి మా తెలిసిన బ్రదర్ కి ఆయనకు 127 కట్ అయింది. ఎందువల్ల తెలుసా? చిన్నది డ్రైవింగ్ లైసెన్స్ వల్ల ఆయన మార్కులు ఉంటే ఈ రోజు టీఎస్ఎస్పీ జాబ్ వచ్చేది. అంటే నిర్లక్ష్యం అనేది ఎక్కడ కూడా చేయొద్దు, ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయొద్దు, ప్రతి దాన్ని కూడా సీరియస్ గా తీసుకోండి. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ లో ఉండండి. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తెలంగాణలో ఎస్ఐ గానీ కానిస్టేబుల్ గానీ 2 ఉద్యోగాలలో ఏదో ఒకటి కూడా మీరు సాధించే విధంగా ఉంటది. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు పోస్టులు తక్కువ వస్తే నాకేడ జాబ్ వస్తుంది, ఇట్లా అనుకుంటే మాత్రం మీకు ఎన్ని పోస్టులు ఉన్నా కావాల్సింది ఒక పోస్ట్ మాత్రాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చదవాల్సింది ఒక పోస్ట్ కొరకే. మీ డిస్ట్రిక్ట్ లో మన రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక్క పోస్ట్ కొరకే మీరు చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకోండి. పర్టికులర్ గా టైం, ఈ టైంలో నేను ఇది చదవాలి, ఈ టైంలో ఇది చేసుకోవాలి అనేది ఆ విధంగా ఒక స్ట్రాటజీతో చదవండి. తప్పకుండా సక్సెస్ అవుతారు, కావాలని కూడా కోరుకుంటా. అయితే పోయినసారి కూడా దాదాపుగా మన కళ్యాణ్ థాట్స్ నుంచి, మన మల్లం క్రియేషన్స్ నుంచి ఆల్మోస్ట్ వచ్చిన 15,000 కానిస్టేబుల్స్ లలో అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 5,000 మెంబర్స్ వరకు మన ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బ్రదర్, ఎక్కువ మంది ఉంటారు. సో ఇది అంటే ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. నేను ప్రతి వీడియో చేసేది కూడా కారణం ఎందుకు అంటే అవేర్నెస్ క్రియేట్ అయితే మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓహో ఇది ఇట్లా ఉంటది, అది అట్లా ఉంటది అనేది. సో కాబట్టి అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి చదవండి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే 3 మార్క్స్ ఉంటదండి. 3 మార్క్స్ సంబంధించి చాలా యూజ్ఫుల్ అయితే అండి. ఈ 3 మార్క్స్ చెప్పినా కదా ఇప్పుడే చిన్న ఎగ్జాంపుల్, 0.5లో జాబ్ పోయింది, మన 3 మార్కులు ఆ రోజు వచ్చింటే ఈ రోజు జాబ్ ఉండేవాడు కదా. సో కాబట్టి అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని పెట్టుకోండి. మేము ప్రతి వీడియోస్ లో చెప్తా ఉంటాం ఎట్లా చేయాలి ఏందనేది కంప్లీట్ గా వీడియోస్ అయితే వస్తాయి. కాబట్టి వన్స్ అగైన్ మన ఇంకెవరైనా మల్లం క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది. కంటెంట్ చాలా అప్డేటెడ్ కంటెంట్ తో తీసుకొచ్చాం కాబట్టి థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఇంకొక చిన్న విషయం బ్రదర్, 4వ ప్రభుత్వ ఉద్యోగంగా నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా చూడాలనుకుంటున్నా బ్రదర్. ఇది హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఎందుకంటే టాలెంట్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇంకా హయ్యర్ పొజిషన్ లో ఉండాలి. ఎందుకంటే నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది బ్రదర్. ఖచ్చితంగా నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ రావాలి. సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాక ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నా కళ్యాణ్ థాట్స్ కి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకోటి బ్రదర్ సునీల్ కి ఇస్తే మాత్రం నేను ఏం చేయలేదు, ఖచ్చితంగా నాకే ఇవ్వాలి. కళ్యాణ్ థాట్స్ నుంచి నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తా బ్రదర్, తప్పకుండా బ్రదర్. ఇంకోటి గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ మల్లం గణేష్ భాయ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ అలియాస్ మల్లం క్రియేషన్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన కళ్యాణ్ థాట్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మల్లం క్రియేషన్ టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. 3 ఛానల్స్ నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్.